అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది డిగ్రీ సెమ్ 1 సెమ్ 2కి సంబంధించింది ప్లే లిస్ట్ చూస్తుంది. అట్లానే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటి ప్లే లిస్ట్ కూడా చూస్తున్నారు. ఈ 2 కలిపేటటువంటి ఓ చాప్టర్ ఉందని మనకు తెలుసు. అదేంటంటే 'ఐ హావ్ ఎ డ్రీమ్' మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఇది సీనియర్ ఇంటర్ వాళ్ళకి అండ్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెసన్. అంతేకాదు చాలా క్లాసుల్లో కూడా తెలంగాణ సంబంధించి అండ్ 9th క్లాస్ వాళ్ళకి కూడా ఇదైతే ఉంది. 'ఐ హావ్ ఎ డ్రీమ్' మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం 'ఐ హావ్ ఎ డ్రీమ్' యొక్క నోట్స్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం సమ్మరీ చూసాము అండ్ టోటల్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చూసాం. ఇప్పుడు ఏంటంటే నోట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఎట్లా రాయాలనేది చూద్దాం. అది ఎవరికైనా కావచ్చు. పీజీ లెవెల్ కావచ్చు, యూజీ లెవెల్ కావచ్చు, ఇంటర్ లెవెల్ కావచ్చు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాస్ ఎ గ్రేట్ అమెరికన్ లీడర్. ఈయన చాలా గొప్ప అమెరికన్ పోరాట యోధుడు అండ్ సోషల్ రిఫార్మర్, సాంఘిక సంస్కర్త. ఈ ఫాట్ అగెయిన్స్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్, వర్ణ వివక్షతని ఇతను పోరాడడం జరిగింది. గాంధీ గారిని కూడా మనం చూస్తే ట్రైన్ నుంచి దింపేయడం అండ్ బస్సులో అవమానించబడటం ఇట్లాంటి కొన్ని సంఘటనలు సేమ్ ఇలాంటివి నిత్యకృత్యాలు అనమాట వీళ్ళకి. ఇంకా పోలీసు దాడులు అనేవి విచక్షణారహితంగా ఉంటాయి. అండ్ వర్క్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ బ్లాక్ పీపుల్, ఈయన నల్ల జాతీయులకి సమాన హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. హీ బిలీవ్డ్ ఇన్ నాన్ వైలెన్స్ అండ్ పీస్. ఇతను అహింస అండ్ శాంతి, ప్రశాంతంగా ఉండే వాతావరణం కావాలి, శాంతియుతంగా వాళ్ళ ఏవైతే హక్కులు కావాలో అవి వాళ్ళకి కావాలి అంతే. కానీ ఎటువంటి రక్తపాతం ద్వారా కానీ హింసాయుతంగా కానీ వారికి వారి హక్కులు అవసరం లేదు. అలాగా శాంతియుతంగా, డిగ్నిఫైడ్గా, గౌరవప్రదంగా వారి హక్కులను వారు పొందాలి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఎవరు రోల్ మోడల్ అంటే గాంధీ గారు. ఈజ్ ఫేమస్ స్పీచ్ 'ఐ హ్యావ్ ఎ డ్రీమ్' ఇన్స్పైర్డ్ మిలియన్స్. ఆయన ఈ లింకన్ మెమోరియల్లో 1963లో పిలుస్తాడు అందరిని, నల్ల జాతీయులందరినీ రమ్మని. ఎందుకంటే అది 100 సంవత్సరాలు అయినటువంటి టైం అనమాట. దీనికి అబ్రహాం లింకన్ 1863లో ఆయన ఏం చేశారంటే బానిసత్వాన్ని రద్దు చేశాడు. అందుకని ఆయన్ని కాల్చి చంపేశారు. ఆ తర్వాత ఏమైంది అంటే వీళ్ళని చీకటి గదిలో నుండి మురికి వాడల్లో పడేశారు. ఏ ఇంట్లో కూడా బానిసలుగా వీళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈస్ ఫేమస్ స్పీచ్ 'ఐ హ్యావ్ ఎ డ్రీమ్' ఇన్స్పైర్డ్ మిలియన్స్. ఎంతో మందిని ఇది ఇన్స్పైర్ చేసిందనమాట. ఈ ప్రసంగం ఏదైతే ఉందో అది. ఈ బికెమ్ ఏ సింబల్ ఆఫ్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్. ఆయన న్యాయానికి, సమానత్వానికి, అట్లానే స్వేచ్ఛకి వచ్చేసి ఒక సింబల్గా, ఒక గుర్తుగా ఆయన్ని అనుకుంటారనమాట. ఎందుకంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆ రోజున చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఇప్పుడు అంటే కొన్నాళ్ళ క్రితం బరాక్ ఒబామా లాంటి నల్ల జాతీయుడు ఒక శ్వేత సౌధంలోకి అడుగు పెట్టడం కల్లో కూడా అమెరికా చరిత్రలో అనుకోలేదు. 1963లో ఆయన ఏదైతే ప్రసంగం చేశాడో అది 2000 తర్వాత అంటే తర్వాత మనకి చూసినట్లయితే ఆయన రావడం జరిగింది. అమెరికన్ ప్రెసిడెంట్‌గా అయ్యారు. ఆ విధంగా ఏందంటే విజయం సాధించినట్టే చెప్పాలి. మార్టిన్ లూథర్ కింగ్స్ జూనియర్ స్పీచ్ 'ఐ హ్యావ్ ఎ డ్రీమ్' ఈజ్ అబౌట్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఫర్ బ్లాక్ పీపుల్ ఇన్ అమెరికా. మార్టిన్ లూథర్ కింగ్ ఈ నాకొక కళ ఉంది అనేటటువంటి ప్రసంగం ఏదైతే ఉందో నల్ల జాతీయులకి స్వేచ్ఛని, సమానత్వాన్ని ఇవ్వడానికి అనమాట ఇది. హీ సేస్ దట్ ఈవెన్ ఆఫ్టర్ స్లేవరీ ఎండెడ్, 1863లో బానిసత్వ రద్దు ప్రకటన అబ్రహాం లింకన్ గారు చేసి సంతకం చేశారు. బ్లాక్ పీపుల్ స్టిల్ ఫేస్ డిస్క్రిమినేషన్, పావర్టీ. అయినప్పటికీ నల్ల జాతీయులు ఇప్పటికి కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు, పేదరికంలోనే మగ్గుంటున్నారు. అండ్ సెగ్రిగేషన్, వేర్పాటు వాదం. ఫర్ వైట్స్ ఓన్లీ, హోటల్ ముందు రాస్తారు ఫర్ వైట్స్ ఓన్లీ, నల్ల జాతీయుడికి ప్రవేశం లేదు, కేవలం తెల్ల జాతీయులకు మాత్రమే ఇది. అమెరికా ప్రామిస్ ఈక్వల్ రైట్స్. అమెరికా తన రాజ్యాంగం 1776 జూలై 4న స్వాతంత్రం పొందింది. అప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే అమెరికాలో జన్మించిన ఎవరికైనా లేదా అమెరికా వారసత్వం లేదా పౌరసత్వం పొందిన ఎవరికైనా
సమాన హక్కులు ఇవ్వబడతాయి. జాతి, మత, లింగ భేదాలు ఏవి చూపబడవు. తెలివితేటలతో వాళ్ళు అమెరికన్ డ్రీమ్‌ని సొంతం చేసుకోవచ్చు అని రాసుకున్నాం. బట్ దిస్ ప్రామిస్ వాస్ నాట్ ఫుల్లీ కెప్ట్. కానీ అది వాగ్దానంగానే ఉంది గానీ, దాన్ని నెరవేర్చలా. ఆ సంతకం పెట్టిపోయిన వ్యక్తి ఒక చెక్‌ని అందజేశాడు నల్ల జాతికి. అదేందంటే స్వేచ్ఛని పొందండి అని. దాన్ని ఏం జేశారు అంటే, వీళ్ళు దానికి కారకుడైన వ్యక్తిని చంపేసి, ఆ చెక్‌ని ఇస్తాం. నాకు తెలుసు డబ్బులు లేవండి, ఇస్తామండి అన్నట్టుగా 100 ఏళ్ళు తిప్పారు మీరు. కింగ్ సేస్ ద టైమ్ ఫర్ జస్టిస్ ఈస్ నౌ. ఇప్పటికైనా న్యాయం జరగాలి. అండ్ ఆస్క్ పీపుల్ టు ప్రొటెస్ట్ పీస్‌ఫుల్లీ వితౌట్ హేటర్డ్. ఎటువంటి ద్వేష భావం లేకుండా, ప్రశాంతంగా, శాంతియుతంగా వారి యొక్క ఏదైతే ఆందోళనలు కొనసాగించమని చెప్పాడు. హీ బిలీవ్స్ బ్లాక్ అండ్ వైట్ పీపుల్ షుడ్ లివ్ టుగెదర్ ఇన్ యూనిటీ. నల్ల జాతీయులు కానివ్వండి, తెల్ల జాతి ఇద్దరు కూడా సమానస్తులే. వీళ్ళు కలిసిమెలిసి జీవించాలి. ఇన్ డ్రీమ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ హీ ఇమాజిన్స్ ఏ ఫ్యూచర్ వేర్ ఎవ్రీవన్ ఈస్ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఈ కళ ఉంది, నాకు కళ. ఆ కళ ఏంటంటే భవిష్యత్తులో అందరూ నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అందరూ ఒక బల్ల చుట్టూ కూర్చొని వారు భోజనం చేయాలి. అంటే హోటల్‌లో అనుమతించబడాలి. మోటల్స్‌లో అనుమతించబడాలి. మోటల్స్ అంటే మోటార్ ప్లస్ హోటల్ అనమాట. ఎవరైనా హైవేస్‌లో వెళ్ళే వాళ్ళకి ఏందంటే అక్కడ మరి ఏదో ఒకటో, రెండో ఉంటాయి. అలాంటివి ఫర్ వైట్స్ ఓన్లీ అంటే పాపం వీళ్ళేమైపోవాలి, మోటార్‌కిను, హోటలు వీళ్ళు ఉండడానికి రెండిటికి ప్లేసే మోటల్ అనమాట. ఫర్ వైట్స్ ఓన్లీ అని రాసేవాళ్ళు. ఇది ఎంతటి దారుణం. కాబట్టి తాను కన్న కలలో అందరూ సమానస్తులే. ఈ నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు ఇద్దరు కూడా అన్నాదమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఆ విధంగా కలిసిమెలిసి ఎదుగుతారు వాళ్ళు. అది కల అనమాట. ఈ డ్రీమ్స్ దట్ చిల్డ్రన్ విల్ బి జడ్జ్డ్ బై ది క్యారెక్టర్ నాట్ స్కిన్ కలర్. ఒక తప్పు జరిగింది. ఒక దొంగతనం జరిగింది. నల్లగా ఉన్న వ్యక్తిని చూస్తే నువ్వే చేశావు. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకని? నల్లగా ఉన్నాడు కాబట్టి తప్పు చేస్తాడు అంతే. అలాంటిది కాదు. ప్రవర్తన బట్టి తీర్పు తీర్చబడాలి గానీ, రంగుని బట్టి కాదు. ఇలా చాలా జరుగుతాయి అనమాట. చాలా అంటే చాలా. దొంగతనాలు ఏమైనా జరిగితే పక్కనే ఒక నల్లోడు దొరికితే వాడిని తీసుకెళ్ళి చంపేయడం. వాడిని నడుములు పని చేయకుండా చేయడం, కొట్టడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇలాంటి ఎన్నో రేపు కార్యక్రమాలనేవి అమెరికా తెల్ల జాతీయులు, ఈ నల్ల జాతీయుల మీద చేయడం జరిగింది. హి ఆల్సో డ్రీమ్స్ ఆఫ్ బ్రదర్‌హుడ్. అందరూ కలిసిమెలిసి ఉండడం, అన్నాదమ్ముళ్ళుగా ఉండడం, జస్టిస్ న్యాయం అందించబడ్డం అండ్ ఫ్రీడమ్ అక్రాస్ ద నేషన్ అండ్ స్వేచ్ఛా వాయువులు అందరికీ రావడం. వాడు నిరపరాధని తెలుసు. నల్ల జాతీయుడు నిరపరాధని జడ్జికి తెలుసు, పోలీసులకి తెలుసు. కానీ ఒక నల్ల జాతీయుడిని గనక నిర్దోషిగా బయటికి పంపిస్తే, రేపటి రోజున వాడు కాలర్ ఎగరేస్తే, ఇక తెల్ల జాతీయుల పని ఏం కావాలని దురహంకారంతో కావాలని ఇల్లీగల్‌గా చంపించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి నల్ల జాతీయులు. ద స్పీచ్ ఎండ్స్ విత్ హోప్ దట్ ఫ్రీడమ్ విల్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. అంటువ్యాధిలాగా స్వేచ్ఛ అనేది అందించబడాలి. ఆల్ పీపుల్ విల్ జాయిన్ హ్యాండ్స్ అండ్ సెలబ్రేట్ ఈక్వాలిటీ. అందరూ కూడా స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, శాంతి కోసం ఒక రోజున అది నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను అనేసి, ఆ రోజు రానే వస్తుంది. అందరం కలిసున్నాం. దేవుడా నీకు థ్యాంక్ యూ అంటూ తన యొక్క ప్రసంగాన్ని ముగించడం జరుగుతుంది. ఈ విధంగా 'ఐ హావ్ ఎ డ్రీమ్' బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఇదండి యాక్చువల్‌గా తాను ఏం కోరుతున్నాడు అంటే, నల్ల జాతీయుల్ని కూడా మనుషుల్లాగే ట్రీట్ చేయండి. వారికి కూడా ఏందంటే స్కూళ్ళల్లో, బస్సుల్లో, ఆఫీసుల్లో మరి ఉద్యోగాలివ్వండి వారికి కూడా. వారిని మీరు తినేటటువంటి హోటల్స్‌లో ఉండేటటువంటి హోటల్స్‌లో వారికి కూడా చోటివ్వండి. వారు కూడా మీలాంటి మనుషులే. పేదరికంలో ఉన్నారు. మీ యొక్క పితరులకి అంటే మీ ఫోర్ ఫాదర్స్‌కి వాళ్ళు బానిసలుగా పనిచేసి ఇంత సంపదని చేకూర్చారు. మురికి వాడల్లో తోయబడ్డాం మేము. ఏది బానిసత్వ రద్దు ప్రకటన తర్వాత. అయితే మాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకపోతే మేమెలా ఎదుగుతాం? ఇది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు. మరి అమెరికా ఎందుకని నల్ల జాతీయులకి అవకాశాలు ఇవ్వట్లేదని తన మొరని మొత్తం 1963లో లింకన్ ఆ ప్రదేశం పేరు కూడా లింకన్ మెమోరియల్ అనమాట. కాబట్టి అక్కడ గోడు వెళ్ళబోసుకుంటాడనమాట. ఓ మహానుభావుని యొక్క నీడలో ఉన్నాం మనం.
ఆ మహానుభావుడు రద్దు చేశాడు గానీ 100 ఏళ్లయినా గానీ ఇస్తాం అని మన స్వాతంత్రాలని ఇంకా చెల్లని చెక్కు మాదిరి చేసేశారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇస్తేనే మంచిది. లేకపోతే ఈ పోరాటాలు ఇంకా ఎక్కువ అవుతాయని తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఇది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క 'ఐ హావ్ ఏ డ్రీమ్' యొక్క నోట్స్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఐకార్డ్స్ ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చు. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.